మాత్రం నేను కూడా తనతో విడిగా ఆఫ్లైన్ మాట్లాడాను. అంటే తను మీడియా ముఖంగా రావడానికి ఇష్టపడట్లేదు, కానీ ఏం జరిగిందంటే అసలు ఆ రోజు నేను లేనే లేదు, అంతకు ముందు రోజు ఉన్నాను, కానీ ఇంట్లో నేను చేసిన బిర్యానీ వీడియో కూడా ఫేక్ అన్నారు అని చెప్పి తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి అనేక నానా తిప్పలు పడ్డారు హేమగారు. నిజాయితీని అంటే ఆవిడ రేవ్ పార్టీలో ఆవిడ ఉన్నారు అనే వార్త బయటకు వచ్చినప్పుడు ఆవిడ నేను లేను అని నిజానికి ఆ వార్త బయటకు రావటానికంటే ముందే ఈ వీడియో పోస్ట్ చేశారు. అంటే సోషల్ మీడియాలో ఆవిడ వీడియో పోస్ట్ చేయకుండా ఉండాల్సింది. అంటే సైలెంట్గా ఉంటే ఆవిడకి చాలా అవకాశం ఉండేది కోర్టులో. అంటే ఎందుకు ఇది ఓపెన్గా ఎందుకు చెప్తున్నారు ఈ పేర్లు, తన పేరు కూడా ఎందుకు ఓపెన్గా రివీల్ చేయాలి? అలాగే ఈ ఆవిడకి సంబంధించిన ఏ వ్యవహారమైనా స్ట్రైట్గా ఆవిడతో మాట్లాడచ్చు. ఎందుకు మీడియాలో పోజ్ అవుతోంది ఇదంతా అనేది కూడా ఒక ఇష్యూనే. అలా ఆవిడ సైలెంట్గా ఉండుంటే ఆవిడకి చాలా హక్కులు దొరికేవి. అవును, అవన్నీ వదిలేసుకుని ఆవిడ ఓపెన్ అయ్యారు మొదటే. అవును, ఓపెన్ అయ్యి నేను లేను, అనవసరంగా నేనేదో ఇంట్లో ఉన్నాను, బిర్యానీ చేస్తున్నాను, ఈ వీడియోలన్నీ ఆవిడ పంపు చేశారు. ఇప్పుడు నాకే సంబంధం లేదు, నాకు మీద నెగిటివ్ వచ్చేసింది ఆ రిపోర్ట్ అని మొదట ఆవిడ ఇంకో మాట అన్నారు. అసలు నేను ఎవరికి ఏ శాంపుల్ ఇవ్వలేదు అని మొదలుపెట్టారు ఆవిడ. ఆ తర్వాత వెళ్ళి శాంపుల్స్ ఇచ్చామని చెప్పి ఇంకొక వీడియో బయటకు వచ్చింది. ఆ శాంపుల్స్ ఇచ్చిన దాని మీద ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో పేరు పెడుతూ వాళ్ళు చాలా క్లియర్గా కొకైన్కి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి ఆవిడ బాడీలో, ఆవిడ ఇచ్చినటువంటి ఈ టెస్ట్ కోసం ఇచ్చినటువంటి వాటిల్లో అని చెప్పారు, రాశారు దానిలో. అయితే నెగిటివ్ వచ్చింది అనేది ఒకటి ఆవిడ లాయర్ ద్వారా తెలుసుకున్నానని చెప్తున్నారు. అవును, మా లాయర్ నుంచి నాకు ఒక శుభవార్త అందింది, ఆయన నెగిటివ్ అని రాశారు దానిలో అని చెప్పారు. వినాయకుడి దగ్గర పెట్టిన వీడియో అది. అవును, కాబట్టి టోటల్గా ఆవిడ అనవసరంగా గేమ్ మొదలుపెట్టారు ఆ రేవ్ పార్టీ. ఇప్పటికైనా సరే ఆవిడ ప్రజల ముందుకు వచ్చి జరిగింది ఏమిటి అనేది చెప్పేస్తే ఇతర స్పెక్యులేషన్స్ లేకుండా పోతాయి. కానీ నిజానికి ఆవిడ పదే పదే ఆఫ్లైన్ అన్నారు, నాకు తెలిసిన ఇతర మీడియా మిత్రులకు కూడా చెప్పారు, ఈ విషయం మేము బహిరంగంగా చెప్పొచ్చని కూడా నాతో చెప్పారు. ఇప్పటికైనా నేను టెస్ట్కి సిద్ధం, 6 నెలలు గడిచే వరకు కొకైన్ అవశేషాలు బ్లడ్లో ఉంటాయి, టెస్ట్కి సిద్ధం మీడియా ముఖంగా అంటున్నారు. సో దాన్ని ఎలా పరిగణించాలి? అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఎందుకు చెప్తారు ఆవిడ మాట? అంటే ఛార్జ్షీట్ పెట్టేసిన తర్వాత ఛార్జ్షీట్ అనేది జడ్జిమెంట్ కాదు. ఆవిడ ఇప్పటికీ కంటెస్ట్ చేసే హక్కు ఉంది, ఆవిడకి కంటెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఆవిడ ఈ ఛార్జ్షీట్లో పెట్టినటువంటి ఎలిగేషన్స్ మీద కూడా కోర్టుతో దెబ్బలాడచ్చు ఆవిడ. అవును, దెబ్బలాడి తన నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకుని ఆవిడ ఏదైతే ఛాలెంజ్ చేస్తోందో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పటికీ టెస్టులకు సిద్ధమే నేను అని ఆవిడ చెప్పిన ప్రకటన, అది కోర్టులో ప్రూవ్ చేసుకుని ఈ ఛార్జ్షీట్ తప్పు అని చెప్పి ఆవిడ పోలీసుల మీద కౌంటర్ కేసు పెట్టేటువంటి అధికారం కూడా సంపాదించవచ్చు ఆవిడ. రైట్. మీ అనుమతితో ఒక్కసారి నేను హేమ గారికి ఫోన్ చేస్తున్నాను, ఆవిడ అనుమతిస్తేనే ఈ ఫోన్ని నేను బహిరంగంగా చెప్తాను. హేమ గారు నమస్తే అండి. సరే 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 హేమ గారు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్. సో బేసికలీ హేమ గారు ప్రస్తుతం అంటే ఫోన్లో వాళ్ళ లాయర్ సూచన మేరకు వారు బహిరంగంగా మాట్లాడదలుచుకోలేదు, కానీ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు భరద్వాజ్ గారు. షీ స్టిల్ కెన్ కంటెస్ట్ చేయొచ్చండి ఆవిడ, కంటెస్ట్ చేయొచ్చు. సో మేడం గారు ఎలాగో ఒక లాయర్ గా మీరు చెప్పండి సుభాషిణి గారు. పోలీసులు అంటే ఒక జోష్లో కొన్ని ఆరోపణలు చేసేసారు, ఆ తర్వాత నేను నిర్దోషిని, యాక్చువల్లీ టెస్ట్ కూడా నెగిటివ్ వచ్చింది, మా లాయర్ నాకు చెప్పారు ఈ విషయం అని చెప్పి నేను హేమ గారే వీడియో పెట్టారు. అంటే ఎక్కడో టెస్ట్ రిపోర్ట్లో డిస్క్రిపెన్సీ జరిగిందని, ఈవిడ నెగిటివ్ రిపోర్ట్ ఉంది అని చెప్పి ఆ కాపీ. అయితే బేసికల్గా ఆమె ఫస్ట్ వీడియో రిలీజింగ్ అప్పుడు పట్టుకున్న రే పార్టీ స్టార్టింగ్లో ఫస్ట్ వీడియో రిలీజ్ చేయడమే తప్పదు. ఎందుకంటే ఒక లీగల్గా వెళ్తున్న కేసుని తప్పుదారి పట్టిందని ఆల్రెడీ మనకు నోటీస్ ఇచ్చే దాంట్లో ఆల్రెడీ దాంట్లో స్పెసిఫిక్ గా ఉంది. అంటే మీరు అనేది ఏ తప్పు చేయకపోతే ఆ వీడియో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఏ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లా ఒక కేసు నమోదులో ఎప్పుడైనా ఏ కేసు అయినా సరే క్రిమినల్ కేసు ఫైలింగ్ అవుతుందని అంటే యూ షుడ్ నాట్ డైవర్ట్ ద ఇష్యూస్. అవును, నీవు నిజాయితీతో కొట్లాడినావు అనుకోండి, డెఫినెట్ గా యూ విల్ బి వినింగ్ పొజిషన్ ఉంటారు. అది అడ్వకేట్ దగ్గర మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి డెఫినెట్ గా యూ హ్యావ్ అన్ ఐడియా. కానీ తను
మేబీ బికాస్ ఆఫ్ ఓవర్ ఎంతూజియాజం తోని పబ్లిక్ నన్ను ఏం అనుకోవద్దు అని చెప్పుకోవడానికి ఒక పర్సన్ అంటే తనకు తాను ఊహించుకొని ఒక రిలీజింగ్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఒకటి ఫస్ట్ వీడియో ఒకటి ఫస్ట్ మెసేజ్ చూసినా అది పాజిటివ్గా వచ్చింది హేమ గారికి అని చెప్పేసి ఒకటి చూడడం, ఇమీడియట్ గా సెకండ్ది తనది చూడడం జరిగింది, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ అని చెప్పేసి. అసలు తను ఆ వీడియో రిలీజింగే వెన్ కోర్టులో నడుస్తున్న కేసుని వీడియో రిలీజింగ్ చేయడం చాలా తప్పు. అందులో ఆమె అక్యూజ్డ్ గా, ఎందుకంటే దాంట్లో రాసిన పొందుపరిచిన అన్ని కూడా ఈమెకు నెగిటివ్ గా ఉన్నాయి అక్కడ. అవును, ఆమె గెలవడము అన్నది తర్వాత విషయము. ప్రజలల్లా ఆమెకున్న ఒక సినిమాకి సంబంధించిన రెప్యుటేషన్ ని ఖరాబ్ అయిపోతుందన్న భయంతో ఆమె చేస్తున్నట్టు కనపడుతుంది. అంటే ఖచ్చితంగా అది ఉంటుంది కదండి, ఎవరికైనా ఉంటుంది, సినిమా వాళ్ళకే కాదు. ఇప్పుడు ఇంట్రాగేషన్ కి ఎవరైనా తీసుకెళ్తే కూడా వాళ్ళు దోషులు అనే లెవెల్లో మీడియా ట్రయల్ జరిగిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ రోజు ఎవరెవరు పట్టుబడ్డారో ఎవరు ఒక్కళ్ళ గురించి కూడా మాట్లాడరు, హేమ గారి గురించి మాట్లాడతారండి అందరూ. కారణం ఏంటి చెప్పండి? అంటే ఆవిడ ఒక్కరే కూర్చుని అక్కడ ప్రత్యేకంగా డ్రగ్స్ చేయడానికి అక్కడ దాకా వెళ్ళారని అనుకోవాలా, లేకపోతే 9 మంది నిర్వాహకులు ఉన్నారు, 88 మంది దోషులు ఉన్నారు. తను రిలీజ్ చేసిన వీడియో it is making other people to speak on it. Why is that so surprising అంటున్నారు? Because anybody in their defense or anybody in their ఒక యాంగ్జైటీకి లోన్ అయ్యే వాళ్ళు పేరు ఖరాబ్ అవుతున్న అందరికీ ఉంటుందండి. అది ఉంటది, కానీ తను ముందు నుంచి ఉన్నాను, నేను అక్కడ ఒక రోజు ముందు నుంచే ఉన్నాను అని చెప్పుకునే విధానంలో కానివ్వండి, అంటే మామూలుగానైతే ఒక క్రిమినల్ కేసెస్ ఫైల్ అవుతున్న క్రమంలో అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు. అయితే సినిమాలో ఆమె పనిచేస్తుంది కాబట్టి ఆమె రెప్యుటేషన్ ఎక్కువ స్థాయిలో దెబ్బతింటది అనే ఉద్దేశంతో కొన్ని డైలాగ్ డెలివరేషన్స్ ఆటోమేటిక్ గా సినిమా ఫీల్డ్ అది ఉంటాయి, ఆ డైలాగ్ డెలివరేషన్స్ ఆటోమేటిక్ గా దానికి రిఫ్లెక్ట్ అయిపోయినాయి. సో దాన్ని ఆమె బ్యాక్ చేయలేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నోటెడ్ ఉంది, బికాస్ షీ హాస్ గివెన్ అ రాంగ్ నేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద శాంపిల్స్. ఏమే ఇచ్చింది అనేది అక్కడ నోటిఫై చేసేందు, అది చాలా అంటే మనకు డేంజర్. కానీ రిపోర్ట్ లో తనకి నెగిటివే ఉంది, అందుకే నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు రండి నా బ్లడ్ టెస్ట్ తీసుకోండి అని చెప్తున్నారు హేమ గారు. సో దీనికి ఏంటి పరిష్కారం? ఒకటండి, వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, లేదు ఛార్జ్ షీట్ లో కొన్ని భాగాలు బయటకి వచ్చినటువంటి భాగాల్లో వాళ్ళు ప్రధానంగా అక్యూజ్ చేసింది ఇవన్నీ కేసు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు అనేది ప్రధానంగా మాట్లాడారు. అవును, అది ఇబ్బందికరం. రైట్, అక్కడ మొదలైంది. రెండోది వీడి మీద పెట్టినటువంటి సెక్షన్స్లో నార్కోటిక్స్కి సంబంధించిన దానిలో 27B అనేది పెట్టారు. అంటే కన్జ్యూమ్ చేసినప్పుడు పెట్టేటువంటి సెక్షన్స్ అవి, అంటే పర్సనల్ గా తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి ఈ సెక్షన్ 27 and 27B. అది కొంచెం ఇబ్బందికరం. అవి ఉన్నాయి కాబట్టి కొకైన్ తీసుకున్నారు అనే మాట కూడా ఛార్జ్ షీట్ లో ఉంది అనేది బయటకు వచ్చింది. అది ఎలా బయటకు వస్తుంది? ఎవరు రిలీజ్ చేశారు? అక్కడ నుంచి మీడియా ద్వారా బయటకు వచ్చిందేనండి. పోలీసులు లీక్ చేయడం లేకపోతే అది వచ్చే అవకాశం లేదు. కానీ పోలీసులు ఈ దిక్కుమాల అలవాటు ఏంటి లీక్ చేయడం? ఒక ఇంపార్టెంట్ కేసు, ఇక్కడ హేమ గారు అవ్వచ్చు, రేపు ఇంకొక బడాబాబు అవ్వచ్చు, ఇంకెవరైనా. ఇప్పుడు బయటకు వచ్చిన ఛార్జ్ షీట్ అని చెబుతున్న దానిలో కూడా అక్యూజ్డ్ నెంబర్ 11 ఉంది. ఆ 11 అనే ఆ పేజెస్ వరకే మాత్రమే, ఈవిడ పేజెస్ వరకు మాత్రమే బయట. అది తప్పంటాను కదా సార్. నేను ఏమంటానంటే అందరినీ నిజంగానే దోషులు ఉంటే, లేదు పట్టుబడ్డ వాళ్ళు అంటూ ఉంటే అక్కడ 88 మంది మీద కేసు ఉంది అనేది ఒక మాట అండి. మిగతా 87 పేర్లు ఎక్కడ? మిగిలిన పేర్లు వాసు అనేటువంటి పేరు ఒకటి మాత్రమే వినిపిస్తోంది. అవును, తర్వాత హేమ గారి పేరు మాత్రమే వినిపిస్తోంది. ఇంకా 2-3 పేర్లు, అంటే ప్రధానంగా ఆయన బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ అది. ఒకటి ఇక్కడ ఏంటంటే అటెండింగ్ రేవ్ పార్టీ అన్నది, లేకుంటే ఒక పార్టీని ఎంజాయ్ చేయడం అన్నది తప్పు కాదు, కానీ ఇల్లీగల్ గా అంటే ఏదైతే మనకు NDPS యాక్ట్ ప్రకారము కన్జ్యూమ్ చెయ్యొద్దు అని చెప్పిన డ్రగ్స్ ని ఒక పార్టీలో వాడుతున్న క్రమం తప్పదు. ఆమె వెళ్ళడం తప్పు కాదు, అమ్మాయిని తీసుకెళ్ళడం అన్ని ఏదైనా అది కూడా ఇల్లీగలే కదా. అంటే నేను అనేది ఇవన్నీ నిర్ధారణ అయ్యి ఉంటే గనక ఈ రిపోర్టు ఓన్లీ పోలీసుల చేతికి మాత్రం ఉండే ఈ రిపోర్టు పబ్లిక్ వచ్చేసింది కదా. ఎట్లా వచ్చింది? ఆల్రెడీ ఫస్ట్ నుంచి అందరినీ వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ నుంచి అరెస్ట్ కానుంచి చూపిస్తున్నారు అన్ని కూడా. అవునండి, సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి కొంత పీపుల్స్ అటెన్షన్ డ్రైవ్ చేయొచ్చు దీనిలో నుంచి
అనే ఉద్దేశంతో ఈ కేసును కొంచెం మీడియా హైలైట్ చేయటం కూడా జరిగింది. అంటే సార్ నేను ఇక్కడ హేమ గారు తీసుకున్నారా లేదా వెళ్ళారా అనే ప్రశ్నను కూడా నేను అది గౌరవ కోర్టు పరిధిలో అది పూర్తిగా ఉంటుంది, దాన్ని మాట్లాడలేదు సార్. ఒకళ్ళిద్దరు పేర్లు బయట పెట్టే సునకానందం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి మొదలవుతుందని అడుగుతున్నాను. సంబడి ఈస్ ఫాలోయింగ్ దేర్ ప్రోగ్రామింగ్. Then why are we not following on the others, all the 87 cases who are possibly politicians? వీళ్ళ పేర్లు మాట్లాడితే ప్రముఖంగా అటెన్షన్ డ్రాగ్ చేయొచ్చు, ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ చర్చకు పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఈ ఛార్జ్ షీట్లో ఆ 11 నెంబర్ 11 అక్యూజ్డ్ నెంబర్ అనే వస్తుంది. అదొక్క 4 పేజీలు మాత్రమే బయట సర్క్యులేట్ అవుతున్నాయి ఈవిడికి సంబంధించింది. రైట్. మిగిలిన ఎవరికి సంబంధించిన ఇన్ టోటల్ లేదు, అది కేవలం ఈవిడికి సంబంధించిన కాగితాలు మాత్రమే వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే హేమ గారు తీసుకున్నది ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది తప్ప వేరే వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ అయితే ఈమె కామన్ అయిపోతుంది. కానీ ఈమె తను చేసిన క్రమం ఏంటంటే ఒక వీడియో తనంతటికి తానే రిలీజ్ చేసుకుంది కాబట్టి ఆమెను అందరు క్యాచప్ చేస్తున్నారు అన్నది ఒకటి మనకు అర్థమవుతుంది. బికాస్ 88 మెంబర్స్ ఉన్నా, 50 మెంబర్స్ ఉన్నా, 2 మెంబర్స్ ఉన్నా అందరు కన్జ్యూమ్ చేసినట్టు అక్కడ ఫుల్గా అన్నది ఏం చూపించట్లేదు. ఒకరు సప్లై చేసిండ్రు, ఒకరు తీసుకొచ్చి, ఎందుకంటే డ్రగ్ ఆల్సో ఇస్ అన్ ఇల్లీగల్. బట్ ఐఎమ్ సేయింగ్ 1 year conviction. If that has been, అవును మ్యామ్, కరెక్టే, with due respect, if that is an established fact, where is the charge sheet, who has seen her name, where is the report, has the report been officially released? I want to ask this question. Or is this something we are guessing? ఇప్పుడు ఛార్జ్ షీట్ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చండి, ఛార్జ్ షీట్ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చా? ఇప్పుడు కుదరదు సార్, ఎందుకంటే మొన్న రీసెంట్ గా వేసింది. మరి ఎవరు చెప్తున్నారు అంటున్నాను నేను. కోల్కతా, ఇక్కడ రెండు ప్యానల్స్ డ్రా చేద్దామండి. కోల్కతా మెడికో హత్య కేసు జరిగిన తర్వాత కూడా ఎన్నో రకాల వర్షన్స్ వచ్చాయి బయటికి. అవును, అక్కడ ఎంత స్పర్మ్ ఉంది, ఎంత మంది ఉండుంటారు, 18 మంది అని ఒకళ్ళు, 4 అని ఇంకోళ్ళు, ఒక్కళ్ళే అని ఇంకోళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చిన భాషను రాసుకున్నారు. నేను అనేది డ్రగ్స్ లాంటి ఒక సీరియస్ ఇష్యూలో ఇవాళ ఇది ఎంటర్టైన్మెంట్ వాల్యూకి సినిమా ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ అని చర్చించుకోవడానికి తప్ప వాస్తవాలను ఎక్కడ బయటకి తీసుకొస్తున్నాం? డ్రగ్స్ ఈస్ a very particularly government is on this issue. Absolutely, they should be. They are going in a very systematic manner in colleges, కమ్యూనిటీ సర్వీస్ లో వెళ్తున్నారు. డ్రగ్స్ చాలా లోతుగా వెళ్ళిపోయిందండి. ప్రజలలోనే కాదు, సామాన్య చిన్న పిల్లలకు కూడా జస్ట్ మనకు సెంట్ వేసుకునే దాంట్లో చిన్న క్యాప్సూల్ టైప్ లో ఉన్నాయి కొన్ని వాటిలలో. అగ్రీడ్ మ్యామ్, చాలా దారుణం ఇది మహమ్మారి. దీన్ని కంప్లీట్ గా వదిలించుకోవాలి. నువ్వు నీ ప్రతాపం చూపించుకోవడానికి ఎవరో ఒకళ్ళిద్దరు పబ్లిక్ ఫిగర్స్ ఉన్నారు కదా అని వాళ్ళ విషయం పదే పదే మాట్లాడడం కంటే ఈ డ్రగ్స్ పిల్లల స్కూల్స్ వరకు చేరిపోయాయనే సీరియస్ ఇష్యూని దాన్ని ఆపలేకపోతున్నావా అని అడుగుతున్నాను నేను. గవర్నమెంట్ వాట్ ఈస్ ఎన్సీబీ డూయింగ్? ఎందుకు దాని ఎంట్రీని ఆపలేకపోతున్నామా? చిన్న పిల్లలు అంటే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వీళ్ళు తీసుకుంటున్నారు అనే ఆవేదన ఒకవైపు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుంటున్నారు అనేది ఇంకొక వైపు. ఈ రెండూ తప్ప ఇంకొక ఏరియాలో డ్రగ్స్ అనేది ఎప్పుడు వినలేదు నేను ఇప్పటిదాకా. అది ఎందుకు కాలేజెస్ ఓకే, నేను చెప్పేది అదే. విద్యా సంస్థలు సినిమా వాళ్ళు తప్ప ఇంకొక ఏరియాలో ఎవరైనా సెక్రటేరియట్లో డ్రగ్స్ దొరికాయని కానీ, లేకపోతే ఫలానా పార్టీ ఆఫీస్లో డ్రగ్స్ దొరికాయని కానీ నేను ఎప్పుడూ వినలేదు. సినిమా ఈజ్ ఏ వన్ థింగ్ వేర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ మోర్ ప్రొజెక్టెడ్ కాబట్టి దాని మీద ఎక్కువ అంటే ఐవ్యూ అనేది ఐవ్యూ ఉంది కాబట్టి అలా వాళ్ళకు ఎనిమీస్ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మేబీ దే మైట్ వాంట్ టు ప్రొజెక్ట్ హర్ సో దట్ యునో టుమారో హర్ ఎనిమిటీ వాళ్ళకు కూడా ఒకటి మ్యామ్, నిప్పులేందే పొగరాదన్నది ఒక చాలా పాత నానుడి. అది ఓకే పక్కన పెడితే ఇక్కడ మళ్ళీ ఐఎమ్ రీట్రేటింగ్, ఇది అక్కడ హేమ గారు ఉన్నారా లేదా అనేది గౌరవ కోర్టు తెలుస్తుంది. ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, నా నిజాయితీ నేను చార్జ్ షీట్ పట్టుకుని వస్తాను, అది చేతికి రాగానే అప్పుడు తెలుస్తుంది అసలు ఏమిటని చెప్పి అంటున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆవిడ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఫ్యాక్ట్స్ అని కూడా ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అది కూడా మాట్లాడుతున్నారండి. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఒకవేళ ఇఫ్ హర్ నేమ్ ఇస్ డిలీటెడ్ ఫ్రమ్ ద చార్జ్ షీట్ షీ విల్ బి అది చాలా బెటర్ గా ఉంటది. అలా అంత ఓపిక కూడా ఈమెకు అవసరం, చాలా అవసరం ఉండే. కానీ ఇప్పుడు 2-3 చోట్లలో ఆమె మెసేజెస్ ఇస్తుంది కాబట్టి దట్ హ్యాస్ క్యారీడ్ అవుట్, పబ్లిసిటీగా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఆమె ఇవ్వకుండా ఉన్నదనుకోండి
ఆమె కంటెస్టింగ్, షీ హ్యాస్ యాజ్ అన్ అక్యూజ్డ్, షీ హాస్ ఎవ్రీ రైట్ టు కంటెస్ట్ హర్ కేస్. రైట్, షీ విల్ విన్ ఇట్ ఇఫ్ షీ హాస్, అంటే దాంట్లో ఇప్పుడు పర్సనల్ గా తీసుకున్నది అన్నది తన మీద పెట్టిన అభియోగము. అవును, అమ్మిందనే అభియోగము వేరు, దాంట్లో పార్టిసిపేషన్ వీళ్ళకి అన్ని కూడా అన్ని సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యాయి అన్ని. ఇప్పుడు హేమ గారి మీద ఏవో సెక్షన్స్ ఉన్నాయి చెప్పండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. తర్వాత మీ సోర్స్ ఏమిటి మ్యామ్? ఎస్, అంటే మీ సోర్స్ అంటే చార్జ్ షీట్ మీరు చూసారా? చార్జ్ షీట్ అంటే ఆమె తీసుకున్న నోటీస్ లో ఉన్న సెక్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. అది ఆ నోటీస్ ప్రకారం ఇప్పుడు ఆవిడకి షీ హాజ్ క్లియర్ గా అంటే దాంట్లో తీసుకున్నట్టు, అమ్మినట్టు, పెడ్లింగ్ ఒకటి. దాంట్లో పెడ్లింగ్ ఆవిడకి సంబంధం లేదండి. పెడ్లింగ్ లేదు, చెప్పండి. లేదు పెడ్లింగ్ లేదు, కన్జ్యూమ్ చేశారనేది మాత్రమే ఉంది Right. ఆవిడ మీద ఎలిగేషన్. రైట్, కన్జ్యూమ్ చేశారనే ఆరోపణ. పార్టిసిపేషన్ ఉంది, పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ ఇదంతా అంటే ఇల్లీగల్ గా ఉన్న కాన్సెప్ట్ ఉన్న సెక్షన్స్ అన్ని కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఆమె మీద మొదటి నుంచి ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆమె ఒక్కదాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసిండ్రు దీంట్లో. నేను అదే అడుగుతున్నాను, మిగతా వాళ్ళు ఏమయ్యారని అడుగుతున్నాను, అది ఒక్కడే అడుగుతున్నాను. మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు రావట్లేదు? ఈవిడ ఒక్కడి మీద అంటే ఈవిడ కుట్ర పన్నేసే దేశంలో డ్రగ్స్ అన్ని ఈవిడే తీసేసుకుని అర్జెంట్ గా అమ్మేసినట్టు ఆవిడ మీద ఫోకస్ పెట్టి ఆవిడ గోడకేసి నెట్టేసి ఇప్పుడు ఆవిడ డిఫెండ్ చేసుకుని వీడియోలు పెడితేనేమో దాన్ని కూడా తప్పుడుతున్నారు. అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు అనేది. వై కాంట్ ద డిపార్ట్మెంట్ బి అందులో ట్రాన్స్పరెంట్ అబౌట్ దిస్ సార్? రాజకీయ నాయకులు కూడా ఉన్నారు దానిలో అనేది బయటకు వస్తుంది, కానీ ఏ రాజకీయ నాయకుడి పేరు బయటకు రాలేదు. పొలిటీషియన్స్ ఉన్నారు దీనిలో, అదే పొలిటీషియన్స్ ఉన్నారు, రకరకాల ఫీల్డ్కి చెందిన వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, కాంట్రాక్టర్లు ఉండొచ్చు, లేదు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చెందిన వాళ్ళు ఉండొచ్చు. ఇంకా మొన్న రీసెంట్ గా కూడా మొన్న కూడా సాఫ్ట్వేర్ నుంచి కూడా ఒక 8 మంది. అదే సార్, అదే అంటున్నాను. అందరినీ ఎక్స్పోజ్ చేయాలి, సమస్యను ఎక్స్పోజ్ చేయాలి. మోర్ దెన్ ఎనీథింగ్, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత ఈజీగా కొనుక్కున్నట్టు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు ఇక్కడ చేస్తున్నారు? మనకి రాడిసన్ పబ్ మీద జరిగినటువంటి దాడి సందర్భంగా కూడా కేవలం సినిమా పర్సనాలిటీలు వాళ్ళ బంధువుల పేర్లు మాత్రమే బయటకు వచ్చినాయి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరి పేరు బయటకు రాలేదు లిస్టులో. వాళ్ళు ఏ ఫీల్డ్కి చెందిన వాళ్ళు అనేది కూడా బయటకు రాలేదు. సినిమా వాళ్ళతో రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే బయటకు తీసుకొచ్చి హడావిడి చేస్తున్నారు. నిజానికి సినిమా పరిశ్రమకు సంబంధించిన సంఘాలు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఇప్పుడు నిలదీసే ప్రయత్నం చేయలేదు. అవును, దాన్ని కూడా క్వశ్చన్ చేయాలి ఒకసారి. అంటే హేమ గారు మాట్లాడచ్చు ఇప్పుడు వాళ్ళతో. రెండోది, ఆవిడ అసలు కోర్టును కూడా కోరుకోవచ్చు, నా పేరు బయట సర్క్యులేట్ కాకుండా చూడాల్సిన ప్రైవసీ కల్పించాలని ఆవిడ కోర్టును అడగచ్చు. అదే అడుగుతున్నాను. తను మొదటి నుంచి కూడా షీఈస్ ట్రైంగ్ టు ఫైట్. నేను కాదు, నన్ను ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు, నన్ను బలహీనతల కింద ట్రీట్ చేసి నన్ను మొత్తము కుదిపేస్తున్నారు నా జీవితాన్ని అని షీఈస్ ట్రైంగ్ టు ఆస్క్. బట్ ఆమె ఒక మహిళగా ఆమె ప్రజల్నే కాదు, కోర్టుకి అప్లికేషన్ పెట్టుకొని నా పర్సనల్ లైఫ్, నేను నా హస్బెండ్, నా పిల్లలు, నా జీవితం అన్నది ఒకటి ఉంది, నన్ను ఇలా ప్రొజెక్ట్ చేయొద్దు, నేను ఐఎమ్ రెడీ టు కంటెస్ట్ ద కేసు అనేది ఒక పిటిషన్ వేసుకొని వెళ్ళొచ్చు. దాంట్లో దెర్ ఈస్ ఇప్పుడు చెప్పడం అయితే అలాగే చెప్తున్నారు, నేను కంటెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేను నిజాయితీ ప్రూవ్ చేసుకుంటాను. నేను వీడియో అంతే కదా సార్, అవును, డాక్టర్ లాయర్ గారు చెప్పారని చెప్పి. ఒకటి నెగిటివ్ గా ఉంది, పాజిటివ్ గా ఉంది. యూ నీడ్ నాట్ డిక్లేర్ ఇట్ దట్ పోలీసు దే విల్ డిక్లేర్ ఇట్ ఆర్ కోర్ట్ విల్ గివ్ ద ఆర్డర్. కానీ ఈమె డిక్లేర్ చేసుకోవడం వల్ల పోలీస్ వాళ్ళు మళ్ళీ అక్కడ ఏంటంటే తను డిక్లేర్ చేసుకుని ఎట్లా చేసుకుంటది ఒక అక్యూజ్డ్ అనేది కేసు డైవర్షన్ చేస్తున్నట్టుగా వాళ్ళు భావించే ప్రమాదం ఉంది కాబట్టి ఆవిడ మాట్లాడకపోవడం బెటర్. మాట్లాడలేదు ఇవాళ, అదే కారణంతో ఆవిడ బహిరంగంగా మాట్లాడడానికి సిద్ధపడలేదు. మాట్లాడద్దు, వేరే తీరుగా నన్ను దయచేసి ప్రొజెక్ట్ ఇలా చేయకండి అని మాట్లాడచ్చు.